ఐకేపీ సెంటర్లో వడ్లు తూకం వేసిన తర్వాత కూడా పెద్దకాండ తూకం వేసి 5 క్వింటాళ్లు కట్ చేస్తామని చెప్పడంతో రైతులు మిల్లు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి ఐకేపీ సెంటర్లో ధాన్యం తూకం సమయంలో ఒక సంచికి కిలో 200 గ్రాములు తరుగు తీశారు ఐకేపీ సిబ్బంది. కాగా ఈ ధాన్యం నింపిన లారీ మిల్లుకు చేరుకోవడంతో అక్కడ మళ్లీ పెద్ద కాంటాలో తూకం వేసి తేడా వస్తుందని 5 క్వింటాళ్లు తరుగు కట్ చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన చేపట్టారు. అయితే రైతులతో మిల్లు సిబ్బంది ఖచ్చితంగా తరుగు కట్ చేస్తాం, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ చేతులెత్తేశారు. దీంతో రైతులు విలేకరులను ఆశ్రయించగా వారు అక్కడికి చేరుకోగానే ఎలాంటి తరుగు లేకుండా రైతులకు పట్టీ రాసి ఇచ్చారు మిల్లు సిబ్బంది. అయితే అంతటా ఇలాగే జరుగుతుందని, ఐకేపీ మిల్లు వాళ్లు ఒకటి కావడంతోనే ఇదంతా జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు పట్టించుకొని తాము నష్టపోకుండా చూడాలని రైతులు కోరారు. మాది మందపల్లి గ్రామ రైతులము. మేము ఐకేపీ సెంటర్లో వడ్లు మొత్తము అమ్మితే అక్కడ కరెక్ట్ జోకిర్రు. ఒక్క బస్తకు 41 కిలో 200 గ్రాములు ఇస్తున్నాము. అయితే తరుగు అవుతుందని 1 కిలో 200 గ్రాములు ఎక్కువ తీసుకున్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి పంపించిన రైస్ మిల్కి వచ్చింది. ఆడ కరెక్ట్ జోక్కొని వీడికి రైస్ మిల్కి వచ్చినాక ఆ రైస్ మిల్ షేటు ఐకేపీ కలిసి ఏం చేస్తున్నారంటే 1 లారీ ఎంబడి 5 క్వింటాల్ తరుగు తీసేస్తాము, అట్లయితేనే మీకు పైసలు ఇస్తాము, లేకుంటే ఇయ్యము అని చెప్పి నిన్నటి సొంది మాకు సతాయిస్తే మేము ఇవాళ పొద్దున వచ్చినాం. అక్కడికి రైస్ మిల్కి వచ్చి ఆడ ఐకేపీ ఏం చేశారంటే ఆడ మేడాలు ఉంటారు వాళ్ళు, మీరు అక్కడ పోయి ఆడ రసీదు తీసుకొని రమ్మని చెప్పారు. చెప్తే మేము ఇక్కడికి వచ్చినాము. వస్తే మీకు 5 క్వింటాలు కట్ చేస్తేనే ఇస్తాము, లేకుంటే రాసి ఇవ్వమని చెప్పి వీళ్ళు అన్నారు. అట్లయితే మాకు వద్దని చెప్పి మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి అడిగితే ఆ సేటు ఏమన్నాడు, సేటు మాకు బరాబరి మాకు మేము కరెక్ట్ జోకిచ్చినామంటే నువ్వేం చేసుకుంటావో చేసుకోపోమన్నాడు. అయిన దానికి దయచేసి ఈ ప్రతి ఒక్క సెంటర్రా ఇదే విధానం నడుస్తుంది. మా వీడికే పంటలు చక్కగా లేవు, ఎండిపోయి ఉన్నాయి మా పొలాలని. దయచేసి మాకు మంచి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఐకేపీ సెంటర్ నుంచి వడ్లు జోకినాం సార్. అయితే ఆడ ఒక్క సంచికి 41 కిలో 300 గ్రాముల దాకా పెట్టి రామాలోళ్ళే. అయితే అదే లెక్కన రైస్ మిల్కు వెంకటరమణ రైస్ మిల్కు పంపించారు. పంపితే ఇక్కడ 1 లారీకి 4 క్వింటాలు తక్కువ వచ్చిందని సెంటర్ వాళ్ళకి చెప్పారట. సెంటర్ వాళ్ళు బాధ్యత తీసుకోక రైతులకు 1 రోజు తర్వాత చెప్పి మీరు ట్రక్ సీట్ తెచ్చుకుంటేనే మీది ఓటీపీ చేస్తామని వాళ్ళు మాకు చెప్పారు సార్. పొద్దుటి నుంచి వచ్చి ఇక్కడ రైస్ మిల్ కాడ సేటుతో మాట్లాడితే వాళ్ళు మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, ఏడ కాంప్లిమెంట్ ఇచ్చుకుంటారో ఇచ్చుకపోరు అని మమ్మల్ని అదరాగొట్టారు సార్. అదరాగొడితే మేము వాళ్ళతో మాట్లాడినాక అప్పుడు మేము రాసిస్తాం తే అని వాళ్ళు అన్నారు సార్. అయితే నీకు నష్టమే లేకపోయా నువ్వు ఎట్లా రాసిస్తావు, నువ్వు ప్రాడింగే లేకపోయా ఎట్లా రాసిస్తావు, పెద్ద కాంట తరగొస్తుందని మమ్మల్ని రైతులను ఇబ్బంది పెడుతున్నారు సార్. అయితే ఆడ మేము ఒక్క 40 కిలోల సంచికి 41 కిలో 300 గ్రాములు బీహార్ అమాలోళ్ళే జోకుతారు. మేము ఆడ కూడా ఏమి ఇబ్బంది పెడతలేము, వాళ్ళు ఎంత అంటే అంత జోక్కుంటారు. వీడికి వచ్చినాక మమ్మల్ని ఇన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు. దీన్ని అన్ని ఐకేపీ సెంటర్లలో ఇదే విధానం నడుస్తుంది. దయచేసి దీన్ని అరికట్టవలసిందిగా ప్రజల సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం.